మనమందరూ ఇప్పుడు ఉప్పినంగడి అనే ఊరిలో ఉన్న సహస్రలింగేశ్వర దేవస్థానానికి వెళ్ళాము. అందులో ఒక లింగం మాత్రమే కనబడుతుంది. సహస్రలింగాలు రెండు నదులు కలిసే చోట, అంటే కుమారధార మరియు నేత్రావతి నది తీరాన నీళ్ల లోపల ఉంది. ఇప్పుడు మనకు కనబడలేదు. తర్వాత మనము మహాకాళి దేవస్థానం చూసినాము. ఇక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారు. ఇది గణేష్ అండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ విష్ణు భగవానుడు ఉన్నాడు, ఆయన కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనము పిండ ప్రదానం చేసే దగ్గరకు వచ్చాము. అక్కడ అందరూ అన్నీ చేసేసి అక్కడికి వచ్చి నీళ్ళల్లో అస్థికులు అవి ఇవి వాళ్ళ ఏముంటాయో అవన్నీ కలుపుతూ ఉంటారు. దీని లోపలే మనకు సహస్ర లింగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నీళ్ళల్లో ఉన్నాయని చెప్పారు. ఈ నీళ్లు వచ్చి మనకు మెయిన్గా ఈ నది వచ్చి నేత్రావతి, కుమారధార ఆ రెండు కలిసి వచ్చే నీళ్ళేనండి. దీంట్లో అంత పవిత్రమని చెప్పారు కాబట్టి ఇక్కడికి అందరు మంది వచ్చి ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చాము, దర్శనం అయితే చేసుకున్నాము. మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మేము ఏదో పూజలు అయితే చేసుకున్నామండి. ఇప్పుడు అందరూ చూడండి ఏ విధంగా నీళ్ళల్లో అస్థికులు లేకపోతే పిండ ప్రదానాలు అవి చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా పవిత్రమని చెప్పారండి. నేత్రధార, కుమారధార, ఈ నేత్రావతి, కుమారధార ఈ రెండు కలిసిన స్థలం అంట ఇది. అంటే ఆ నీళ్లు ప్రవాహం అయితే వస్తూ ఉంది. చాలా బాగా లోతు కూడా ఉందని చెప్పారు. డీప్గా ఉందంట. మమ్మల్ని లోపలికైతే అలౌడ్ లేదు. ఓన్లీ అక్కడ జెంట్స్ మాత్రం లోపలికి పోయి నీళ్ళలో ఈ పని అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు కొరగజ్జ అనే ఒక ప్లేస్కి అయితే పోతున్నాము. ఆ కొరగజ్జ అనేది అది కూడా మీకు నేను వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నుంచి ట్రావెల్ అయితే కొరగజ్జ 70 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇప్పుడు పోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి పిండ ప్రదానాలు అందరూ చేసుకుంటూ ఉన్నారు. అది అయిన తర్వాత మేము కాళికామాత అని చెప్పి వచ్చాము. ఆ కాళికామాత అమ్మవారిని కూడా మీరు దర్శించుకోండి. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము కాబట్టి వాళ్ళని కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మెయిన్ ఒకటే మనకు శివలింగము లోపల ఉన్నాడని చెప్పారు. ఈ సహస్ర లింగాల్లో ఒక్క లింగం మాత్రం ఈ గుడి లోపల ఉంది. మిగతా ఎంత 999 లింగాలు ఆ నీళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారండి. అటువంటిది మనము నీళ్లు తక్కువ అయ్యే ప్రసక్తే లేదు. నీళ్ళు అయితే ఎప్పుడు వస్తానే ఉంటాయని చెప్పారండి. నీళ్లు బాగా ఉన్నాయి, చూసేదానికి కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా నీళ్ళ దగ్గర మనకు బాగానే ఉంటుంది, కానీ అంత లోతు ఉందని చెప్పినప్పుడు మనము లోపలికైతే పోకూడదు. జస్ట్ చూసి ఆనందించేసి రండి. ఎప్పుడైనా నీళ్ళ దగ్గర పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కాళికా టెంపుల్ అయితే దర్శనం చేసుకోపోతున్నాము. చూద్దాం పదండి. ఇక్కడ కూడా అర్చన అయితే చేసుకున్నాము. కాళికా దర్శనంలో చాలా బాగుంది. కాళికా అమ్మవారు లాస్ట్లో శివుడిని అయితే చూసాం చూడండి. శివుడు కూడా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.